హృదయకాలయం ఈ సినిమాని నేను నైజాం అండ్ గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ ఆనందం మీతో పంచుకోవడానికి సక్సెస్ మీట్ ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూస్తున్నా మనం సంపు మేనియా చూస్తున్నాం. హృదయకాలయం మేనియా, సంపు మేనియా. ఎంత గొప్ప అచీవ్మెంట్ ఈ సినిమా ద్వారా రాజేష్ సాధించారు అంటే, ఇది అన్ని చోట్ల హౌస్ఫుల్ ఇప్పటిదాకా. దీనికి ఒక రీజియన్ బ్యారియర్ లేకుండా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ యుఎస్లో చేసిన 14 సెంటర్లు కూడా హౌస్ఫుల్స్లోనే వెళ్తుంది ఇప్పటిదాకా. నేను రాత్రి రిపోర్ట్ ప్రకారం, ఇవాళ మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 14 సెంటర్స్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. అండ్ అలాగే హైదరాబాద్లో అయితే ఈవెన్ టుడే ప్రతిరోజు నేను డిస్ట్రిబ్యూట్ చేసిన నైజాం అండ్ గుంటూరు ఏరియాకి మాకు టికెట్స్ కావాలండి, ఇది దొరకట్లేదండి అని ఒక 15-20 మంది ఎవ్రీడే నాకు కాల్స్ చేస్తున్నారు. ఇందులో మల్టీప్లెక్స్లు ఒకటే కాదండి. మల్టీప్లెక్స్లు హౌస్ఫుల్ అవ్వడం అనేది సరే, ఐ కెన్ అండర్స్టాండ్. మామూలు రెగ్యులర్ థియేటర్ సప్తగిరిలో హౌస్ఫుల్స్, శ్రీరాములు థియేటర్ మూసాపేట హౌస్ఫుల్స్, అండ్ ఇదే కాకుండా వైజాగ్, విజయవాడ ఒక్కొక్క చోట పోయిన ఒక్క థియేటర్ కాదు 3 థియేటర్స్ ఉన్నాయి. ఎవ్రీవేర్ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఇటువంటిది ఈ సైజ్ సినిమాకి ఈ సైజ్ రెస్పాన్స్ నేను ఎక్కడ ఊహించలేదు. నేను ఇండస్ట్రీలో కొన్ని ఇయర్స్గా ఉన్నాను, కొన్ని సినిమాలు డీల్ చేశాను, కానీ ఇటువంటి సక్సెస్ని ఎంజాయ్ చేయడం చాలా, ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నీలం సాయి రాజేష్ని, దట్ ఈస్ స్టీవెన్ శంకర్ని నేను హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. నేను రిసీవింగ్ ఎండ్లో ఉన్నాను కాబట్టి చాలా ఆనందంతో ఉన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్. అండ్ ఈ కమింగ్ టు అదర్ టెక్నీషియన్స్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు ఆర్కే. అలాగే మంచి ఎడిటింగ్ వర్క్ జరిగింది. మిగతా ఆర్టిస్టులు మహేష్ కత్తి అండ్ మన ఇక్కడ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరి పేరున చెప్పడం అనేది కష్టం, కానీ ప్రతి వాళ్ళ కృషి దీని వెనక ఉంది. అందులో బ్యాక్డోర్ టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, పోస్ట్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా. దీని ఆర్ఆర్ వర్క్ ఎంత బాగుంది. ఈ సినిమా మీరు చూస్తున్నంతసేపు రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. సినిమా మొదలవగానే సంపు ఎంట్రన్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ సూపర్ స్టార్ 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో స్టార్కి వచ్చేటువంటి క్లాప్స్ పడుతున్నాయంటే ఏమిటా మ్యాజిక్ మాకే అర్థం కావట్లేదు. అలాగే డైలాగ్స్ అన్నీ కూడా వాళ్ళు రాకముందు వీళ్ళే గట్టిగా అరిచేస్తున్నారు. అంటే రిపీట్ ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆర్ రిపీట్ ఆడియన్స్. ఈ మ్యాజిక్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్ ఆల్ ద యాక్టర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, మెనీ మోర్ సక్సెస్ స్టోరీస్. అండ్ అంతమించి ఏం చెప్పాలో నాకు తెలియదు, బట్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమా ఇంత హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆర్కే రామకృష్ణ. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఎంత హిట్ అనుకున్నాం దానికన్నా చాలా హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ సేమ్ ఆడియో కూడా, సాంగ్స్ కూడా 4 సాంగ్స్ హిట్ అయినాయి. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ చిన్న ఫైటు అని చెప్పారు. సరే ఏంది కాన్సెప్ట్ అన్నాను. నిప్పుకి సెగ పుట్టాలి, నీటికి చెమట పుట్టాలి, భూమికి వణుకు పుట్టాలి అన్నారు. నేను భయపడ్డాను. నేను ఇంతవరకు అసలు అలాంటి ఫైట్ ఎప్పుడు చేయలేదు సార్. ఆయన సరే చేద్దాం అనుకున్నాను. ఆ ఫైట్ని డైరెక్టర్ గారు అలాగే చేయించారు, అలాగే కంపోజ్ చేసాం. ఈ క్రెడిట్ అంతా సప్పనేష్ బాబు గారు, ఆయన అలా కష్టపడి చేశారు. ఇప్పుడు ఆ ఎంజాయ్ మేమంతా అనిపిస్తున్నాం. దీనికి ఇచ్చిన అవకాశానికి మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందు నుంచి, హృదయకాలం ముందు నుంచి రాజేష్ గారి స్టోరీ నాకు, అంటే అందరితో పాటు నాకు కూడా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను విన్న రోజు దగ్గర నుంచి హౌస్ఫుల్స్ గ్యారంటీ అండి, సోల్డ్ అవుట్ బోర్డ్స్ మీరు ఇమాజిన్ చేసుకోండి అని ప్రతి ట్రైలర్ రిలీజ్లోను, ప్రతి ఫేస్బుక్ పోస్ట్లోనూ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సెకండ్ థాటే లేకుండా అందరికీ ఇదే మాట చెప్తూ వచ్చాను. ఇంకా రిలీజ్కి ముందే కంగ్రాచులేషన్స్ చెప్పడం మొదలు పెట్టేసిన ఫస్ట్ వ్యక్తి నేనే. అంత గన్ షాట్గా హిట్ అని ముందు చెప్తూనే ఉన్నాను. నేను అనుకున్న దానికి ఒక 30 to 40% ఎక్స్ట్రా ఇంకా ఎక్కువగా హిట్ అయింది సినిమా. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. So it is definitely a huge success. Second thing, when I was on this project, all those people with whom I worked, they called me and they said, why are you doing this film? Come out of it. It's not a good project. ये film release होने से पहले whatever work you want to do, you do it, because this is going to be your last work. But I don't know why I took it. Maybe because the way Rajesh sir was confident, looking at his confidence, I thought this is a good project and I went into it. Frankly, I did not think much. But now the same people are calling me again and again, asking me to come over to their office. They want me to listen to their scripts. That itself shows that it's a huge success. The credit goes to only one man who is behind this whole show. It's Sai Rajesh sir.
Steven Shankar sir, who has given me a break, who has given me a name, who has given me a recognition in this industry. 29 days కాల్ షీట్ అన్నారు. షూటింగ్ అయిపోయింది. మేము షూటింగ్ చేసిన 29 డేసే, కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక హిట్ అనేసి హిస్టరీ అయిపోయిందండి. నేను ఐ కెన్ టెల్ దిస్ ప్రౌడ్లీ, దిస్ ఫిలిం ఇస్ ఇండస్ట్రీ హిట్. ఎప్పుడు ఏ ఫిలిం వచ్చినా కూడా ఈ ఫిలింకి సింపుల్ లైక్ కాంపిటీషన్ గా ఏ ఫిలిం రాదండి. అండ్ ఐమాక్స్ లో మల్టీప్లెక్స్ లో ఇలాంటి క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదండి. రజనీకాంత్ సార్ అంత పెద్ద ప్రౌడ్ లైక్ అంత స్టార్ ఫిలిం నేను ఐమాక్స్ లో చూస్తుంటే విజిల్స్ వచ్చాయండి. కానీ మా ఫిలిం నేను ఐమాక్స్ లో మల్టీప్లెక్స్ లో కూర్చొని చూస్తుంటే సేమ్ రెస్పాన్స్ ఉందండి. చిన్న పిల్లల నుంచి ఒక ఏజ్ అయిన అంకుల్ వరకు అందరూ లైక్ దే ఆర్ ఎంజాయింగ్, లైక్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తుందండి. ఐ థాట్ స్టూడెంట్స్ వస్తారు, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తారు, మా ఫిలిం కి సపోర్ట్ చేస్తారు అనుకుంటే ఒక షో ఉన్నింది, లైక్ ఐ గెస్ సండే మ్యాచ్ ఉన్నింది. ఆ రోజు ఇన్నోవేట్ మాల్కి వెళ్తే 75% ఫ్యామిలీ ఉందండి. అవి షాక్, ఓ మా ఫిలిం కి ఫ్యామిలీ కూడా వస్తుంటారు. దే ఆర్ ఎంజాయింగ్, చైర్లు ఎవరు కూర్చోటం లేదు, దే ఆర్ జంపింగ్, దే ఆర్ ఎంజాయింగ్. ఒక్కొక్క డైలాగ్ కి వీఆర్ వెయిటింగ్ సార్, ఒక డైలాగ్ అయిన తర్వాత ఇంకొక డైలాగ్ ఉంది, మాకేం భయం అంటే ఇంకొక డైలాగ్ వినకుండానే వీళ్ళు ఫస్ట్ డైలాగ్ ఎంజాయ్మెంట్ పెరిగిపోతుంది. వెయిట్ టిల్ ది సెకండ్ డైలాగ్ ఎండ్స్ అంటే అస్సలు లేదండి, అరుస్తూనే ఉంటారు. నాకైతే లైక్ సంపూర్ణి నేను ఒక డైలాగ్ లో ఐ టెల్ నో టు హిమ్, ప్రపోజ్ చేస్తే నేను వద్దంటాను. ఒక సైడ్ నుంచి ఒక 20 మంది డౌన్ డౌన్ హీరోయిన్ అంటున్నారు. ఏం చేశాడు? ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, సంపుకి ఇంత క్రేజ్ ఉంది. యాక్చువల్లీ రాజేష్ సార్ నాకు చెప్పారు, ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, నువ్వు ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నావని. ఎంత క్రేజీ అని ఇప్పుడు నాకు తెలుస్తుందండి. ఇప్పుడు నీకు నేర్చుకొని మాట్లాడుతుంటే కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ మై మూవీ ఓన్లీ. అసలు ఇంత పెద్ద హిట్ అయిపోయిందా అని ఇంకా ఇమాజినేషన్ లో ఉన్నానా, లేకపోతే ఇది నిజమా అబద్ధమా అనిపిస్తుంది. సో థ్యాంక్స్ అలాట్ రాజేష్ సార్. అండ్ ఇక్కడ మా టీమ్ మొత్తం అండి, ఐ డోంట్ వాంట్ స్పెసిఫై అ పర్సన్ అండ్ థ్యాంక్ దెమ్ ఎవ్రీబడి. చైతన్య మ్యామ్, మరి మా ఫైట్ చేసిన వాళ్ళు, ఎవ్రీవన్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన కళామందిర్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. మనం ఒక ఐడియా అనుకున్నప్పుడు, లేదా లైఫ్లో ఏదైనా కావాలనుకున్నప్పుడు బలంగా అనుకుంటే, లేదా ఖచ్చితంగా కావాలి అని మళ్ళీ మళ్ళీ అనుకుంటే అది జరుగుతుంది అనేదని నమ్ముతాం యాక్చువల్గా. సో నేను ఈ సినిమా హృదయకాలయం అనే సినిమా నాకు వచ్చినప్పుడు, ఐడియా వచ్చినప్పుడు జనాలకి చాలా విచిత్రంగా అనిపించింది, కానీ నేను నమ్మాను. అంటే ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్న హీరో చాలా పాపులర్ అయిపోతాడు, ఈ సినిమా జనాలకు విపరీతంగా నచ్చుతుంది, వాళ్ళు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్స్లో కానీ వీడియోల్లో కానీ మళ్ళీ మళ్ళీ చూస్తారు. సో ఇలా నేను ముందే అనేసుకుంటే అది అలా మళ్ళీ మళ్ళీ అనుకుంటే జరగద్దేమోనని నాకు ఒక సెంటిమెంట్ అనమాట యాక్చువల్గా. సో హిట్ అయినా కూడా పెద్ద ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఏం ఉండవు అని నా ఫీలింగ్. కానీ సినిమా రిలీజ్ అయ్యి మొన్న ప్రసాద్స్లో చూశానండి, ఫస్ట్ మార్నింగ్ షో చూశాను. చూసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, వీళ్ళందరూ మన టీమా, వీళ్ళు ఇంత అరుస్తున్నారు, మన వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇచ్చారా? నేను మా కో డైరెక్టర్ గారిని అందరిని అడిగాను, అసలు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు థియేటర్లో, వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు ఇట్లా అర్థమయ్యేది కాదు. కానీ నిన్న నేను మళ్ళీ ఇనార్బిట్ మాల్కి వెళ్ళానండి. నిన్న ఇనార్బిట్ మాల్కి వెళ్తే అక్కడ సుమ గారు వచ్చినారు, యాంకర్ సుమ గారు, ఆవిడ థర్డ్ టైం చూస్తున్నారంట సినిమా. అండ్ థియేటర్లో అసలు ఎలా ఉందంటే, మల్టీప్లెక్స్ థియేటర్లు మాస్ థియేటర్లుగా మారడం ఫస్ట్ టైం, ఇది నాకు తెలిసి ఇప్పటివరకు జరగలేదు. సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాకి చూడడానికంటే కూడా మల్టీప్లెక్స్లు ప్రిఫరబుల్. ఆ రేంజ్లో హంగామా జరుగుతుంది. సినీ పోలీస్ మెయిన్గా ఈ కుకట్పల్లిలో ఉన్న సినీ పోలీస్, ఇక్కడ శ్రీరాములు. ఎలా ఉందంటే పరిస్థితి, క్లైమాక్స్లో హీరో వచ్చినప్పుడు గంగూలీ స్టైల్లో షర్ట్ తిప్పి, నేను చూస్తున్నాను, ఒక అతను షర్ట్ తీసి ఇలా తిప్పి, అన్నా ఏం జరుగుతుందన్నా అంటున్నాడు. నిజంగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత పెద్ద హిట్, ఎన్ని రోజులు ఆడుతుంది, ఇవన్నీ అసలు నాకు మ్యాటర్ కాదండి. ఒక డిఫరెంట్ సినిమా తీశానన్న ఒక తృప్తి మాత్రం, ఒక డిఫరెంట్ సినిమా, ఫస్ట్ సినిమా తీశానన్న తృప్తి మాత్రం ఇంకా నేను చెప్పలేని మాటల్లో. సినిమా మనం కరెక్ట్ తీస్తే వాళ్ళు చూస్తారు, లేదా చూడరు. అలాగే సంపూర్ణేష్, ఇక్కడ వచ్చిన అందరూ ఉంటే రాజేష్ అన్నారు, కానీ బట్ ఒకటండి, ఈ క్యారెక్టర్ నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారండి ఈ క్యారెక్టర్గా నేను కథ చెప్తే? ఒక హీరో మిమ్మల్ని ఇలా చూపిస్తానండి నేను, మీరు ఇలా సిగ్గుపడాలండి, లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాల్సి వస్తుందండి, మిమ్మల్ని డీగ్లామరైజ్ చేస్తానండి, మిమ్మల్ని ఫస్ట్ తిడతారండి అంటే ఎంతమంది హీరోలు ఒప్పుకుంటారు, ఎంతమంది ఆర్టిస్టులు ఒప్పుకుంటారు? ఈ సినిమా పోయి ఉంటే, ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే అతని పరిస్థితి ఏంటి? రెండో సినిమా అతను స్క్రీన్ మీద కనిపించగానే అతను గేల్ చేస్తారు.
ఆ దమ్ము ఉన్న హీరో దొరకాలి. ఫస్ట్ డైరెక్టర్ ఏముందండి, పేపర్ పోతుంది అంతే, లేదా ప్రొడ్యూసర్ పోతుంది, వాడికి హీరో అనే వాడికి జీవితం పోతుంది. సో ఈరోజు సంపూర్ణేష్ బాబు అనే వ్యక్తి లేకపోయి ఉంటే హృదయకాలేం లేదంతే, అది ఫ్యాక్ట్. ఏ స్టార్కి తక్కువ చెప్పండి, ఒక 45 సెకండ్లు, 1 నిమిషం పాటు కంటిన్యూస్గా డ్యాన్స్ చేసిన, చివరిలో ఆ ఫైట్ ఎక్కడ ఎంతెంత పెద్ద స్టంట్స్ చేసిన, అది సంపుకే సాధ్యం. రెండో సంపు అనేది ఒక పేరు కాదు, ఈరోజు ఒక బ్రాండ్. నేను అనుకుంటే ఒక్కడిగా మిగిలిపోతాం. నేను ఒకరితో కలిస్తే మనమైతాం, మనం కలిస్తే జనమైతాం, ఆ జనమే ఇవాళ హృదయకాల ప్రభంజనం. నాకు పొద్దున ఒక అబ్బాయి ఎక్కడి నుంచో ఫోన్ చేసి, అన్న నువ్వు కొద్దిగా ఫ్రీగా ఉన్నావు అన్నాడు. ఏంటమ్మా చెప్పని అడిగా. అన్న స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, గుడికి వెళ్తే భక్తి వస్తుంది, ఎంజాయ్ కావాలి, ఆనందం కావాలంటే ఓన్లీ హృదయకాలంకే వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు. నిజంగా నేను షాక్ అయిపోయా. మేము చూసాం చాలా థియేటర్లలో, అసలు ఏంటి జనం ఎందుకు ఇంత ఎంజాయ్ చేస్తారు అనేది అర్థం కాలేదు. పడి అరుస్తుండ్రు. ఒక సినిమాకు ఒకరోజు అరిచారు ఓకే, రెండో రోజు అరిచారు ఓకే, నిన్న ఒక థియేటర్కి వెళ్తే అరుస్తున్నారు. వైజాగ్ హౌస్ఫుల్, గుంటూరు హౌస్ఫుల్. నిజంగా ఒక చిన్న సినిమా మాది, ఒక చిన్న ప్రయోగం ఇలా ప్రపంచం అంతా ఒక సునామీ ఎక్కుతుంది. నిజంగా ఇంతమందిని మేము నవ్వించామంటే, వాళ్ళు నవ్వారంటే నిజంగా ఇది ఎప్పుడో నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతమని నేను అనుకుంటున్నా. ఇది మా హృదయకాలం టీం అందరూ పూర్వజన్మలో చేసుకుంటే పుణ్యము. అందుకే మేము ఇంతగా నవ్వించగలుగుతున్నాం. మొదటి సినిమా మీరు ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనుకుంటున్నాం. కానీ స్టీవెన్ శంకర్ చెప్పినట్టుగా ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్లలో చాలా ఇబ్బంది పడ్డాం పెద్ద సినిమాలు ఉండడం వల్ల. ఇవాళ వాళ్ళు రోజు రోజుకు పెంచుకుంటుండ్రు షోలు, ఇంకా మిగతా థియేటర్లు పెరుగుతున్నాయి. అసలు ఎక్కడి నుంచో చాలా మంది ఫోన్లు చేసి, అన్న మీరు ఎక్కడ ఉన్నారు, ఒకసారి కలుద్దాం, మీతో సినిమా చూద్దాం. మొన్న టీవీ9 వారధిలో ఒక అతను ఫోన్ చేసి, కువైట్ నుంచి ఫోన్ చేసి, సార్ మాకు ఇక్కడ రిలీజ్ కాలేదు సినిమా, నేను 10 తారీఖు రోజు వస్తున్నా అంటే నేను చెప్పా మా టీం అందరితోటి మీరు రండి 10 నాడు కానీ 11 నాడు సినిమా చూస్తామని చెప్తే తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు మాకు. నిజంగా మేము తనతోటి తప్పకుండా సినిమా చూస్తాం. ఇంకా పోతే స్టీవెన్ శంకర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. సృష్టికర్త ఒక బ్రహ్మ, తనను సృష్టించింది ఒక అమ్మ. ఇది హృదయకాలానికి మెయిన్ మాత్రం నేను చెప్తున్నా స్టీవెన్ శంకర్ గారే. మా మొదటి సినిమాను ఇంతగా ఆదరించి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సక్సెస్ని ఎంజాయ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.